ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో అది పట్టాలి. ఈ మధ్యాహ్నం మీరు, అది నా వర్తమానం. అది ఎక్కడ నుండి వచ్చెనో. ఈ పరిచర్యలన్నీ పిఎం సమయలు గారిని పిలిచాడే ప్రభు. సమయలు అన్నాడంట. ఎవరు పిలుస్తున్నారని వెనక తిరిగాడు. ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళు అన్నాడు. డబ్బులు లేవు, బట్టలు లేవు, సమృద్ధి లేదు, కానీ సమయలు అన్నారట. ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళమన్నారంట. సమయలు అన్నారంట. 3 సార్లు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళమంట ఆ దైవజనుడు ట్రైన్ ఎక్కి వచ్చి నేరుగా బందర్లో దిగారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక మన ప్రాంతంలో నిశ్చయంగా ఉందండి. LEF సంస్థలు కూడా బందర్లోనే ప్రారంభించబడ్డాయి. మన ఏరియా మీద దేవుని యొక్క కన్ను ఉంది. మొవ్వ మీద కూడా దేవుని కన్ను ఉంది. హల్లెలూయా. ఈ వారంలో కూడా అయ్యా ప్రభు మీ దగ్గరికి వెళ్ళమన్నారని నేను వచ్చానండి. ఎవరో వచ్చారు. నాకెంతో తృప్తి కలిగింది ఆ మాటతో. ప్రభు దృష్టిలో మనం ఉన్నాం. మీరు మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ బలాన్ని, మీ స్వరాన్ని బయట వ్యర్థం చేయమాకండి. యవన బిడ్డలు కానీ పిల్లలు, తల్లులు, దేవుని పనిలో మీరు ఖర్చు పెట్టండి. దేవుడు ఏమీ మీకు తక్కువ, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే కానీ ఎవ్వరికి తెలియలా. హల్లెలూయా. ఎంత గొప్ప మాటో. తెలుసుకోవాలి. ఎక్కడి నుండి ప్రభు ఈ పని? ఎక్కడి నుండి నాయన ఈ పాటలు? బిడ్డ చనిపోవడం ఏంటి? గొంతు చించుకుని పాడడం ఏంటి? ఎక్కడి నుండి నాయన ఈ ధైర్యం? ఎక్కడి నుండి నాయన? ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు నేను చెప్పగలను. ఒక తల్లి 7 అనుకుంటా ఒక బిడ్డను ఆఫ్రికా కానీ ఇచ్చేసిందంట. వాళ్ళు అడవి మందంట, తినేశారు ఆ బిడ్డని. ఇంకొకరు ఎవరన్నా వెళతారంటే ఎవరు వెళ్ళట్లేదంట. ఇంకొక బిడ్డని ఇచ్చిందంట. మళ్ళీ ఇంకొక బిడ్డని ఇచ్చింది. ప్రపంచం అంతా ఎరిగిన స్టోరీ. చెప్పండి, ఇవ్వగలమా? కష్టం. బిడ్డని ఇవ్వడం అంటే కష్టం. కానీ ఆ తల్లికి తెలుసు ఈ బిడ్డలు ఎక్కడి నుండి వచ్చారో అని. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో తెలుసుకున్నప్పుడు నీ యాటిట్యూడ్ మారిపోతుంది.